బాబాయ్ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బ్రహ్మాండం ఉంది. ఏం నచ్చింది? బ్రహ్మాండం నచ్చిందండి. ఏమి నచ్చింది? ఏమండి పథకం ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కుర్రోళ్ళకి అన్ని ఆటలు పథకాలు అన్ని మొత్తం అండి. ఈ పథకాలు ఇచ్చి రాష్ట్రానికి అప్పు చేసి పెడుతున్నారు జగన్ గారు అని అంటున్నారు. అవునండి, అది కరెక్ట్ అండి. మరి రాష్ట్రానికి అప్పు అయితే ఎవరి మీద పడిద్ది రేపు? మన మీద పడతాయి. మరి కరెంటు బిల్లును ఇళ్ళ పనులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏంటండి ఇళ్ళ పనులను కరెంటు బిల్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఓసారి. ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు మరి రేట్లు? ఏమండి కరెంటు బాగా మనకి ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదండి. అది చెప్పండి. చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండేది మరి? అది ఉచితండి, అది ఉచితే. ఉచితేనా? ఏమో నచ్చలేదు అది. ఎందుకని? వస్తుంటాడు పోతుంటాడు చంద్రబాబు. అభివృద్ధి ఆయనే బాగా చేశారని అంటున్నారు. మరి ఏమీ లేదండి, రామారావు ఉన్న టైప్లో చేసేవాడు. రామారావు అంత బాగా చేసేవాడు పాపం. జగన్ గారు వచ్చాక రౌడీజం బాగా ఎక్కువైందని అంటున్నారు. మరి లేదండి, తక్కువే ఉందా? అంటే టీడీపీ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది, తక్కువే ఉంది. రౌడీజం బాగా ఎవరు చేస్తారు, తెలుగుదేశమా వైసీపీనా? ఏమండి రౌడీజం ఎవరు బాగా చేస్తారు ఎక్కువ? గడస ఉందా? గడస చేస్తారా రౌడీజం? ఏం చేశారు ఈ ఊర్లో? ఏం చేశారు? ఇంకా చేయలేదు, ఇంకా గొల్లపోలు చేపలు అన్నీ ఉన్నాయి. అప్పుడు చేస్తారా? మళ్ళీ చెప్తున్నాను, రేపు 2024లో ఎవరు గెలవాలి? ఏమండి ఎవడు గెలిస్తే మనకేంటి బాబు, మా బతుకు అదే. ఇప్పుడు మీకు వేస్తాం ఓటు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏమండి మేము చెప్పలేమండి. మరి ఎందుకని? ఏమండి ఎందుకంటే మన అయినా ఎవడో చంద్రబాబు అయినా మా ప్యానం జగన్ గారా? మా ప్యానం ప్యానం కదండి బాబు, ప్యానం దేశని పడేసిస్తున్న మాట్లాడుతున్నాను. మరి జగన్ గారికి ఓటేస్తా అన్నారు కదా? అవును. దేని గుర్తుకి వేస్తారు ఓటు? గలాసా, ఫ్యానా, సైకిలా? ఏ సైకిల్ అంటే ఆయన ఏమి పెడుతున్నాడో పెట్టాలి ఆయన. మీరు ఏ గుర్తుకు ఓటేస్తారు? ఏ గుర్తుకు ఓటేస్తారు? ఫ్యాన్కి వేస్తాం. గలాస్కి వేయరా? వేయం. సైకిల్కి వేయం. హెలికాప్టర్కి వేయం. ఎందుకని? ఎందుకంటే అది తిరుగుతుందండి మనకి. ఫ్యాన్ అయితేనే బాగుంటుంది అన్నిటికీ. కానీ జగన్ గారు తీసారు అడుగు తినాలంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం. అవునండి, ప్రతిపక్షాలు అంటున్నాయి అలాగా. ఓహో, ప్రతి ఊర్లో అంటున్నారు అలాగా. మరి జగన్ గారిని గెలిపించుకుంటారు మళ్ళీ? గెలిపించుకుంటాం మేము. గెలిపించుకుంటారు. ఎందుకు? అడుగు తింటానికా? అడుగు తింటేనే పోనే, మళ్ళీ జగన్ గారే కావాలి. అవును, మరి పథకం పనులని అయ్యని చేస్తున్నాడు కదా. పథకం పని ఇచ్చేది మోడీ గారు. ఓహో, జగన్ గారు కాదు. జగన్ గారు ఏమిస్తున్నారు మీకోసం? జగన్ అండి అదే పథకం పనికి డబ్బులు ఇస్తున్నారండి. అది మోడీ గారు ఇచ్చేది. అవి ఇచ్చేయండి. మరి జగన్ గారు ఏమిస్తున్నారు మీకోసం? ఏమండి మీరు ఓటేసి గెలిపించుకున్న జగన్ గారు మీకోసం ఏమి ఇస్తున్నారు? ఇస్తున్నారా అండి? పింఛన్ ఇస్తున్నాడండి. పింఛన్ ఇస్తున్నాండి మాకు. అంతే. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తున్నాను. ఓకే బాబు, అది ఒకటి.